ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన 100 పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాన్ని స్థానిక తిలక్ రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు పునరంకితం కావాలని భక్తులు పిలుపునిచ్చారు. నిర్వహణ సమితి కర్రి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఇస్కాన్ స్వామీజీ, శ్రీ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్, వక్తగా మండపేటకు చెందిన ఎస్సి రామానుజం హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కులాలు, వృత్తులు, ప్రాంతాలు ఏవైనా మనమంతా హిందువులం అనే భావన కలిగి జీవించినప్పుడే మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాలను, ఆడబిడ్డలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. నిర్వహణ సమితి ప్రతినిధులు కొండ బాబ్లీ, పడాల గాయత్రి, నల్లనాగుల ఆనందరావు, పడాల వెంకటేశ్వర, కనకదుర్గ ప్రసాద్, మాతాల రమేష్, ఆచంట సీతారాం, మహిళా సభ్యురాలు కోసూరి వెంకటలక్ష్మి, సభ్యులు ఎనుమల రంగబాబు, కొత్తపల్లి భాగ్యలక్ష్మి, కంటూడి రాజేంద్ర, చింతపల్లి సతీష్, కొత్తపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ ఏతే సంజయ ఈ వార్డులో కొన్ని వేల మంది ఉండుంటారు ఖచ్చితంగా. ఈరోజు ఏమైందంటే, వర్షం వచ్చిందనుకోండి, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు అసలు ఆగడు, దేవాలయానికి వచ్చేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమయ్యా రాలేదు గుడికి కార్యక్రమానికంటే, వర్షం వచ్చేసిందండి, తడిస్తే మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడుండే ఈ 10 మంది కోసమే ధర్మం అనుకుంటూ ఉన్నారు. మనకు మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన ఇంద్రియ భోగాలు, మన ఆనందాలు, మన కాలక్షేపాలు ఇవి ఉంటే చాలు. ధర్మం ఎవడికి కావాలండి? ధర్మం ఎవడికి కావాలి? ఒక కాకొకటి నదిలో ఏనుగు మృతకళేబరం కొట్టుకుపోతుండిందంట, దాని మీద కూర్చునింది. అది అట్లా కొట్టుకుపోతుంటే తమాషగా ఉంది, ఫ్లోటింగ్, ఏదో పడవ ప్రయాణం, నౌకా విహారంలాగా. ఆకలేసినప్పుడు ఆ ఏనుగు యొక్క మృత కళేబరాన్ని కొంచెం పొడుచుకొని తింటూ ఉంది. ప్రయాణం చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం కూడా అట్టే అనుకుంటున్నాం. ఈ టెక్నాలజీ, ఏదో ఉద్యోగం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి, వ్యాపారం చేస్తున్నాం డబ్బులు వస్తున్నాయి, ఇల్లుంది, అది ఉంది. ఈ కాకి అట్లాగే దాని మీద కూర్చొని చాలా బాగుందని చెప్పి అనుకునింది. అట్లా పోయి సముద్రంలో కలిసింది. అలల తాకిడికి అట్లా అట్లా పోయింది. ఏటి ఆ ఏనుగు కళేబరం నడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద సొరచాపలు ఆ ఏనుగు కళేబరాన్ని పీక్కు తినడం మొదలుపెట్టాయి. ఈ కాకి రియలైజ్ అయ్యేసరికి దానికి బేస్ లేదు, మొత్తం సొరచాపలు ఈ మృత కళేబరాన్ని తినేశాయి. ఇది నడి సముద్రంలో ఉంది. అది ఒడ్డుకు చేరుకోవాలంటే, గమ్యం చేరుకోవాలంటే ఎగిరే పరిస్థితి లేదు. మనం కూడా ఈ టెక్నాలజీ, ఈ ఆనందం, ఈ సుఖాలు ఇవన్నీ పర్లేదు. వాళ్ళు చాలా ప్లానింగ్గా ఉన్నారు. ప్లానింగ్ లేకుండా ఉండే వాళ్ళం మనమే. లాస్ట్కి ఉండడానికి ప్రదేశం కూడా లేకుండా చేస్తారు. బంగ్లాదేశ్లో జరిగింది, ఇక్కడ కూడా జరగదు అనే దానికి ఛాన్స్ లేదు. మేల్కోండి, జాగో జాగో, సనాతన ధర్మం వాళ్ళ జాగో. ఏమైపోతుందో తెలియదు. నీకు సంపాదించావు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉండడానికి నీకు అవకాశం లేకపోతే ఏం చేస్తావు వాటన్నిటినీ? ఏం చేస్తావు వాటన్నిటినీ? ఈరోజు ఎంతమంది ఇన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా
ఈ సంస్కృతి కాస్తో కూస్తో ఉంది అంటే మన పూర్వీకులు వేసినటువంటి బలమైనటువంటి మూలాల వల్ల ఈరోజు ఉంది. ఈరోజు ఉంది. వాళ్ళు కానీ బలమైనటువంటి మూలాలు వేయకుండా ఉంటే ఈరోజు మనకు పరిస్థితి అగమ్యగోచరం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ముందు వాళ్ళు ఒక దూతను పంపించారు, భారతదేశాన్ని స్టడీ చేసి రావయ్యా అన్నాడు. ఆడెళ్ళి చెప్పాడు, అయ్యా బాగా స్టడీ చేశాను, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు బలమైనటువంటి బాంధవ్యాలు వీటన్నిటినీ వాళ్ళ నుంచి దూరం చేయకపోతే వాళ్ళు నీకెన్నటికీ కూడా బానిసలు కాదు. వాళ్ళు ఎన్నటికీ నీకు బానిసలు కాదు. దాన్ని నువ్వు నష్టపరచాలి. వచ్చారు, క్రమంగా మన నమ్మకాలని, విశ్వాసాలని, మన బాంధవ్యాలని, ప్రేమ అనురాగాల్ని డివైడ్ అండ్ రూల్ దాని మొహము చూపించి నువ్వు నా పిల్లవి, నువ్వు సింహానివి, కాబట్టి నేను గర్జిస్తాను చూడు, నువ్వు అదే విధంగా గర్జించాలి అని చెప్పిందిట. ఆ విధంగా సమాజం ఏ విధంగా ఉంది అంటే, నేను హిందువుని అని చెప్తే కానీ తెలియనటువంటి అవసాన దశలో మనం ఉండిపోయాం. ఎందుకంటే అనేక వాళ్ళు మన మీద దాడి చేయడం వల్ల, దేవాలయాలు ధ్వంసం కావడం వల్ల మన పతనావస్థలో ఉన్నాం. అదే సమయంలో శతాబ్దం ప్రారంభంలోనే 1857 సంవత్సరంలోనే మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. కానీ ఆ రోజు జరిగినటువంటి చిన్న తప్పిదం వల్ల, మంగళపాండే చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల అది సిపాయిల తిరుగుబాటుగా పేరు ఆపాదించబడి అది సమసిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా హిందూ సమ్మేళనాలు భారతదేశంలో ప్రతి గ్రామంలోని, ప్రతి బస్తీలోని, నగరాల బస్తీల్లోని కూడా చేయాలనే సంకల్పంతో ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ తిలక్ రోడ్డు బస్తీ సమావేశంలో ఈరోజు ఈ శ్రీ స్వామి సత్యగోపీనాథ్ దాస్ గారు విచ్చేస్తున్నారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా రెడ్డి గారు ఉన్నారు. మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం పూర్తిగా మన హిందువులు అంతా కూడా కులాల వారీగా విడిపోతున్నారు. మనకి గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులనే ఏకత్వం రావటానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.